మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినట్టు ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, మెసేజ్ రూపంలో. దీనికోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటేనేమో మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈనాటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందు చూపు, మున్సిపాలిటీలో ఆశావహుల సందడి, షెడ్యూల్ వెలువడక ముందే హడావుడి, ఇంటింటికి నాయకులు కార్యకర్తలు సమస్యలపై ఆరా, పరిష్కారానికి ప్రయత్నం అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రులు వృధా కాదు, చదువుతోనే సామాజిక న్యాయం, విద్యా, వైద్యం, సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ నాగర్ కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. కొరవడిన సహకారం, నిర్వీర్యమవుతున్న చేనేత సంఘాలు. 2018 ఫిబ్రవరి 10ని ముగిసిన గడువు ఇప్పటి వరకు 15 సార్లు గడువు పొడిగింపట ఒక వార్త. అమ్రాబాద్ అభయారణ్యంలో నేటి నుంచి పెద్ద పులుల గణన, 5 రోజుల పాటు లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసిన అటవీ శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా పులుల గణన చేపట్టడం జరిగింది. మన అచ్చంపేట నియోజకవర్గంలో కూడా కొనసాగిస్తున్నారు. ఇక అలంపూర్ జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 23 అమ్మవారి నిజ స్వరూప దర్శనం. బీఆర్ఎస్ కు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు అంటూ నీతులు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటో చూద్దాం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఇందిరమ్మ చీరలు పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ. మంత్రి అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు అంటున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలకు మహిళలను గౌరవించే సంస్కృతి ఎంత అద్భుతంగా ఉంది అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్ననే స్పష్టమైంది మిత్రులారా. ఎక్కడ స్పష్టమైందంటే మహిళలకు ఇందిరమ్మ చీరలు నిన్న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఇటు కల్వకుర్తిలో అటు ఆమన్గల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెక్కులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇవ్వాల్సిన చీరలు ఏవైతే ఉన్నాయో చెత్తబండి అంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏదైతే చెత్త సేకరణ చేసేందుకు వాహనాలు కేటాయించడం జరిగిందో చెత్త బండ్లలోనే మహిళలకు ఇవ్వాల్సిన చీరలను కూడా తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు ఇచ్చే చీరలు చెత్త బండ్లలో తీసుకొస్తారా? ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త పేరుతో మురుగు కంపుతో, అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మురుగు కంపు ఏదైతే ఉందో ఆ మురుగు కంపును తీసుకువెళ్ళి డంపింగ్ యార్డ్ లో ఏదైతే వేయడం జరుగుతుందో, డంపింగ్ యార్డ్ కు సేకరించడం జరుగుతుందో, డంపింగ్ యార్డ్ కు సేకరించే ఆ మురుగు చెత్తను సేకరించే బండ్లలో మాకు ఇవ్వాల్సిన చీరలను తీసుకువస్తారా? కనీసం ఆ బండిని శుభ్రం చేయలేదు. ఇలాంటి దుర్వాసన వచ్చే ఈ బండిని ఆమన్గల్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ వద్దకు, మీటింగ్ సమావేశం వద్దకు తీసుకొచ్చి ఆ వాహనంలో చీరలు తీసుకొచ్చి మాకు పంచిపెట్టడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దౌర్భాగ్య నీతికి ఇది ఒక నిదర్శనం. కనీసం వాహనాలు లేవా? లేదంటే ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరికీ ఆయన చీరలు పంపిణీ చేయడు కాబట్టి ప్రారంభోత్సవం ఆయన చేయడం జరుగుతుంది. అంటే ఒకరిద్దరు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 2-3 చీరలు చేతిలో పట్టుకొస్తే అది కమిషనరు, లేదంటే ఆయన కింద పనిచేసే కార్యకర్తలు, లేదంటే ఆయన కింద పనిచేసే సిబ్బంది, లేదంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, లేదంటే కార్యకర్తలు, లేదంటే ప్రజాప్రతినిధులు ఇప్పుడు లేరు కాబట్టి దానికి సంబంధించిన సిబ్బందితోని 2-3 చీరలు పట్టుకొచ్చి ఎమ్మెల్యే చేతులు పెట్టి 2 మహిళలకు ఇచ్చి ఫోటో దిగితే సరిపోయేది కదా అంటూ ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరూ కూడా అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని కావచ్చు, కమిషనర్ని కావచ్చు, ఈ విధంగా స్పందించడం అంటే ప్రశ్నించడం జరిగింది. అంటే మహిళలు అంటే ఇంత చిన్న చూపా? మేము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకని గప్పాలు కొట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మహిళలంటే మీరు ఉచితంగా
బస్సు సౌకర్యం దేనికోసం కల్పిస్తున్నారు? మీ ఇంట్లో నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదంటే ఈడ ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేను లేదంటే మంత్రులు మీ ఇంట్లో నుంచి ఏమి తీసుకొచ్చి ఇస్తలేరు. మేము కట్టేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో మా నుంచి మీరు డబ్బులు వసూలు చేసి మీ దగ్గర నిల్వ పెట్టుకొని, అంటే ప్రభుత్వ రూపంలో నిల్వ పెట్టుకొని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు కష్టపడి గడ్డపారేసి చెమటొచ్చి లేదంటే మట్టిని పారతో మట్టి తీసి కష్టపడి మాకేం మీరు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం లేదు. అదేవిధంగా చీరలు ఫ్రీగా మీరేమి ఇవ్వడం లేదు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలంటే కూడా మా నుంచి, అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సుల రూపంలో మీరు తీసుకునే డబ్బు రూపంలోనే తిరిగి మాకు ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు ఉద్ధరించేది ఏం లేదు. మీ కుటుంబ సభ్యుల సొమ్ము లేదంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి బంగారం చైన్లు ఏవైతే ఉంటాయో చైన్లని కుదవబెట్టో లేదంటే వాటిని అమ్మో మాకు ప్రజలకి మీరు ఉచిత పథకాలు ఏవి కూడా అమలు చేయడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పరిణామాలన్నింటి చూస్తుంటే సంక్రాంతి పండుగ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది మిత్రులారా? సంక్రాంతి పండుగ అయిపోయింది, సంక్రాంతి సెలవులు అయిపోయినాయి, ఎవరి పనులకు వాళ్ళు పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనికి పోతున్నారు, పనిచేసేటోడు కార్మికులు కర్షకులు వీళ్ళ పనికి పోతున్నారు, వ్యవసాయ కూలి ఉంటే వాళ్ళ పనికి పోతున్నారు, ఏదైనా ఇతర పనులుంటే ఒక ఊరు నుంచి సొంత ఊరు నుంచి వ్యవసాయ పరికరాల కోసం ఇతర పనుల కోసము రైతన్నలు పట్టణాలకు రావడం జరుగుతుంది. సిగ్గులేని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంక్రాంతి పండుగ పేరుతోనని చెప్పి 50% ఛార్జీలు పెంచిరి దళిద్రులు ఆర్టీసీ బస్సులో పెంచి పండుగ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది ఇంకా ఛార్జ్ అనేది ఇంకా అవ్వాలి. గీడున్నటువంటి ఆమన్గాలకు 50 రూపాయలు ఛార్జ్ చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. ఈ పండుగ సంక్రాంతి పండుగ వచ్చిందని 50 రూపాయలు కూడా 70 రూపాయలకి వేసిండు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదంట ప్రజల పార్టీ అంట, ఇదంట ప్రజాప్రభుత్వం అంట. ప్రజల ప్రభుత్వం ఎట్లయితారు మీది? దొంగ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి దోచుకుంటున్నారు కాబట్టి దొంగ ప్రభుత్వం అవుతుంది మీది. ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది రాబాయ్? ఎట్లయితుంది ప్రజాప్రభుత్వం? గీడున్న ఆమన్గలకు 20 రూపాయలు సంక్రాంతి పండుగ పెంచాల్సిన అవసరం ఏముంది రాబాయ్? మహిళలకేమో ఫ్రీ ఇస్తుంది, మొగనికేమో డబల్ చేసే రేటు. అంటే పెళ్ళానికేమో ఫ్రీ టికెట్, మొగనికేమో డబల్ టికెట్ చేసారు. ఇదంటే ప్రజాప్రభుత్వం అంట. అంటే జేబుల నుంచి మొగన్ జేబుల నుంచి అయితే భర్త జేబుల నుంచి అయితే పోతున్నాయి కదరా, పైసలు అయితే ఖాళీ అవుతుంది కదరా. మరి మీరు ఫ్రీ ఏడిస్తున్నారా మీరు? అంటే మీరు ఫ్రీ ఏది ఇయ్యరు. మీ ముఖ్యమంత్రి పదవుల కోసం, మంత్రుల పదవుల కోసం, ఎమ్మెల్యేల పదవుల కోసం అంటే ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేసి మాయ చేయడం తప్ప ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు ఏమీ రాదు. అటు టీఆర్ఎస్ పార్టీ వాడు కానీ, ఇటు కాంగ్రెస్ వాడు కానీ, ఇంకెవడన్నా కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక్కడికి మించి ఒకడు ఉచిత పథకాలు ఇస్తున్నట్టు, ప్రజలను ఏదో ఉద్ధరిస్తున్నట్టు గప్పాలు కొట్టడం తప్ప వీళ్ళు చేసే పనిలో ఎలాంటి నిబద్ధత లేదు అనడానికి ఒక నిదర్శనం. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉచిత విద్యను పెట్టమని చెప్పండి, ఉచిత వైద్యం పెట్టమని చెప్పండి, పెట్టరు. ఈ దొంగలు ఎందుకు పెట్టారంటే విద్య అనేది వీళ్ళ స్కూల్స్ మొత్తం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులవే, ఈ దొంగలవే. వైద్యం అనేది హాస్పిటల్స్ మొత్తం ఈ రాజకీయ నాయకులు అనేది దొంగలవే. కాబట్టి ఈ విద్యా వైద్యాన్ని ఫ్రీ చేస్తే మా బతుకులు బజార్న పడతాయి, మీరు సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేమని చెప్పి ఈ విధంగా విద్యా వైద్యాన్ని రాజకీయ నాయకులు ఫ్రీ పెట్టరు. అన్నీ నీకు చీరలు ఇస్తాం, ఆడోళ్ళకి మొగోళ్ళకు లుంగి ఇస్తాం, మీరు పని చేయకుండా ఇంటికాడ వండుకోరని చెప్పే పథకాలే తప్ప ప్రజలకు మొత్తం అంటే శాశ్వత ప్రాతిపదికన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాజకీయ పార్టీలు పనిచేయవు. కాబట్టి విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉన్నారో సిగ్గు తప్పి, ఏదైతే విద్యావంతులు మేధావులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యధిక మంది ఉన్నారు అనుకుంటే కనీసం ఓట్లేరు ఈ దళితుడు, ఓట్లేరు. ఇంటి అసలు ఎలక్షన్ ఉన్న రోజు ఏం చేస్తారంటే ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్లు వేయాలి అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలని చెప్పి ఆ ఎల్లా హాలిడే ప్రకటిస్తే ఇంటికాడ అంటారు లేవరు. మన సాఫ్ట్వేర్లు కానీ హార్డ్వేర్లు కానీ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ పేద ధనిక కులం మతం ప్రాంతం వర్గం లింగం విభేదం ఏమీ లేకుండా ఓటు హక్కు కల్పిస్తే అందరూ సమానం అని చెప్పి ఓటు హక్కు ఆయన కల్పిస్తే ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితిలో భారతదేశంలోని పౌరులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మనకన్నా బీహార్లో నిరక్షరాస్యులు దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, అవగాహన లేమితో బతికే ప్రజలు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఓటక్కు మన హైదరాబాద్ ప్రజల కంటే ఎక్కువ ఓటక్కును వినియోగించుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళని చూసినా నేర్చుకోవాలి కదా, మంచి ఏడున్నా మనం నేర్చుకోవాలి. అంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అంటే మేము అంటే టీఆర్ఎస్ వాళ్ళ సంగతులు చెప్తున్నారు, మహిళలను గౌరవించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీలో లేదు అని వీళ్ళు గప్పాలు కొడుతున్నారు. మీకుండా ఆయన చెత్తబండిలో చీరలు తెచ్చి మహిళలకు ఇచ్చారు, గబ్బు వాసన కొడుతుంటే మీకుండా అది సంస్కృతి సంప్రదాయాలు. మరి అడున్న కమిషనర్ ఏం నడుపుతున్నాడు? ఆయన
ఈ బండి ఇది ఒకటే ఉందా, వేరే బండి లేదా? కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో నిధులు ఉంటాయి కదా, ఒక ఆటో తీసుకొచ్చి ఆటోలో వేసుకున్నాడు ఆయన. దాంట్లో బిల్లుల రూపంలో లక్షల రూపాయలు తింటలేరా పందికొక్కుల్లాగా మున్సిపాలిటీలోని కమిషనర్లు కానీ ఇతర అధికారులు కానీ? ఏదో 200 రూపాయలు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు తీసుకురాలేరా? మహిళల కోసం తీసుకురాలేరా? ఎవరిని మభ్యపెట్టడానికి? టీఆర్ఎస్ పార్టీలకు సంస్కృతి లేదు, మహిళలను గౌరవించే సంస్కృతి. మీరు కడుక్కోండి నాయన. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా మీరు కడుక్కోండి. వాళ్ళు కడుక్కుంటారు. వాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు కాబట్టి గబ్బవాసన వచ్చింది కాబట్టి ప్రజలు తిరస్కరించి ఇంటికాడ కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్ లో వండుకున్నారు వాళ్ళ నాయకులు. మీరు కూడా అట్లా వండుకోకుండా ఉండాలంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాళ్ళ ఫామ్ హౌస్ లో పండుకోకూడదు, ఇళ్ళలో వండుకోకూడదు అంటే ఇలా మంచి పనులు చేయండి. వాడిని వీడిదిట్టా వీడిని వాడిదిట్టా, వాడిని వీడిదిట్టా వీడిని వాడిదిట్టా. వీళ్ళు ఏం చేస్తారో చెప్పారు, వాళ్ళు ఏం చేయలేదో చెప్తారు. వీళ్ళు మీకు అధికారం ప్రజలు ఇచ్చి ఈరోజు కేసీఆర్ని ఫామ్ హౌస్ లో వండుకోబెట్టి వాళ్ళు మంచిగా పని చేస్తలేరు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన పని చేయలేదు కాబట్టి వాళ్ళని ఫామ్ హౌస్ లో వండుకోబెట్టిరు. మీకు ఇచ్చిన అధికారం ప్రజలు మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చెప్పండి. అది చెప్పకుండా కేసీఆర్ బిడ్డని గౌరవిస్తలేడు, ఆడపిల్లని ఇంటి నుంచి ఎలగొట్టాడు కేటీఆర్. మీకేంటికయా? మీరు పెద్ద ఉదరిస్తున్నారు. మీ అందరి చరిత్ర ఒకరొకరి చరిత్ర తీసుకుంటే తెలుస్తుంది. మీరు మీ ఆడపిల్లలను ఏ విధంగా చూస్తున్నారు, మీ ఆడపిల్లలకు చీరచార ఈ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా పెడుతున్నారు అనేది తెలుస్తుంది. మీరు తీస్తే మీరు గడుక్కోండి ఫస్ట్. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని నిన్న ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ ప్రారంభించి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది మిత్రుడు. ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఉన్నటువంటి ఆమన్గల్ ఎస్ఐ చేసిన పని ఏంటి అంటే, వెంకటేష్ చేసిన పని ఏంటి అని అంటే ఒక మహా అద్భుతం మిత్రుడు. ఏంది ఆయన చేసిన పని అంటే, కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆమన్గల్ మున్సిపాలిటీలోనే ఒక ఫంక్షన్ హాల్. ఆడనేమో కార్యక్రమం చీరల పంపిణీ జరిగింది, ఎమ్మెల్యే వచ్చాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చారు, ఆ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరూ వచ్చారు. చీరల పంపిణీ కార్యక్రమం, చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ సభా ప్రాంగణం నుంచి అంటే ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికైనా రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి అంటే మీటింగ్ ఇంకా అయిపోలే, ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు, అధికారులు అక్కడే ఉన్నారు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అక్కడనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అక్కడే ఉన్నారు, మహిళలు కూడా అక్కడే ఉన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం అవన్నీ ఇక్కడ సభ అంటే మీటింగ్ వద్ద జరుగుతూనే ఉంది. కానీ అక్కడ ఉన్న ఎస్ఐ ఏం చేసిందంటే సభా ప్రాంగణం ఏదైతే మీటింగ్ స్టేజ్ ఉందో దాని పక్కనకి వచ్చి ఆగండి అందరూ ఆగండి అని చెప్పి ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చిండు ఆయన. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం అవుతారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటే కల్వకుర్తి నియోజకవర్గానికైనా ఎమ్మెల్యే, ఆయన వచ్చిండు చెక్కుల పంపిణీ చేసిందంటే ఓ ఫోటో దిగిండంటే మున్సిపాలిటీ ఎన్నికలునే వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆయన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన తన అనుచరులను గెలిపించుకోవాలి, మున్సిపల్ కౌన్సిలర్ గా చైర్మన్ గా ఎన్నుకోవడంలో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ చీరల పంపిణీ ప్రేమ లేకున్నా, ఆ చెక్కుల పంపిణీ ప్రేమ లేకున్నా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ ఏదైనా ఎన్నికలు వచ్చినాయంటే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి గుర్తొస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, ప్రారంభోత్సవాలు చేస్తారు, ప్రజల ఓట్లు దండుకుంటారు, పత్త లేకుండా పోతారు. ఇది సర్వసాధారణం. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధులు ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళ చుట్టూ కేవలం రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులు, సెక్యూరిటీ గార్డ్స్, పిఏలు మాత్రమే ఉంటారు. ప్రజల దగ్గరికి వీళ్ళు ఎవరిని కూడా ప్రజలని వీళ్ళ దగ్గరికి రానియరు, చీదరించుకుంటారు. అది సర్వసాధారణం, ప్రతి పార్టీలో ఉండేది. కానీ ఆమన్గల్ ఎస్ఐ వెంకటేష్ చేసిన పని నిన్న ఏంది అంటే ఎంత అద్భుతం అంటే, ప్రజలకు ఏదైతే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో పోలీసు ఉన్నతాధికారులకి నాకు చెప్పిరంట, అయ్యా వెంకటేష్, మీ పరిధిలో ఉన్నటువంటి ఆమన్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వాహనాలు నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. ప్రమాదాల నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ప్రమాదాలను ముందస్తుగా ఏ విధంగా నివారించాలి, ఒకరు ప్రమాదం చేయడంతో వాళ్ళ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తులకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళ ప్రాణాలను బలి తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాణాలు తీసుకునే వ్యవహారానికి పులి స్టాప్ పెడదాం. మనం పోలీసులం కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, మనం చదువుకున్న వ్యక్తులం కాబట్టి, చట్టం పైన అవగాహన ఉంది మనకు కాబట్టి, అవగాహన ఉన్న వ్యక్తులం కాబట్టి ఈ సమాజాన్ని మనం మెరుగైన సమాజంగా మార్చాలి. కాబట్టి అవగాహన లేనటువంటి ప్రజలు ఏదైతే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలు, సూచనలు, సలహాలు
తెలియనటువంటి ఆ ప్రజలకి అవగాహన తెప్పించే విధంగా మనం చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి నాకు పైన ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏదైతే చెప్పడం జరిగిందో నా కింద నువ్వున్నావు కాబట్టి నీకు సమాచారం ఇస్తున్నాను చెప్పి ఈయన పైన ఉన్న అధికారులు నీకు సమాచారం ఇస్తే ఈయన చేసిన పని, వెంకటేష్ చేసిన ఘనకార్యం ఏమిందంటే ఎస్ఐ గారు చేసిన పని, ఆడ మహిళా సంఘాలకు సంబంధించిన మీటింగ్ అక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అప్పుడే వెళ్ళిపోయిండు ఫంక్షన్ హాల్ నుంచి. ఈయన ఫోటోకు ఫోజ్ ఇచ్చిండు. కనీసం ఈయన ఏం చెప్తున్నాడు అనే విషయం కూడా అక్కడ తెలియదు. ఎందుకంటే పక్కనే మీటింగ్ నడుస్తుంది. అక్కడ లౌడ్ స్పీకర్ అంటే పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వందలాది మంది మహిళలు వచ్చినాడు కాబట్టి, పెద్ద ఫంక్షన్ హాల్ కాబట్టి అక్కడ స్పీకర్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఇంకా చీరల పంపిణీ లైన్గా రండి, ఒక్కొక్కరు రండి అనే కోణంలో అక్కడ మీటింగ్ జరుగుతుంది. పక్కన ఈయన స్టేజ్ పక్కనే ఇక్కడ గేటు అంటే గేటుకు లోపట్నే అక్కడనే ఉండి ఫోటోకు టక్కున ఒక ఫోజ్ ఇచ్చే ఫోటో అని అందరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పి ఆయనకున్న సిబ్బంది కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కదా. మన పోలీసులు కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెసే, టీడీపీ ఉంటే టీడీపీ. ఎందుకంటే అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, అనుకున్న విధంగా దాచుకోవాలి. ఇవన్నీ వ్యవహారాలు నడవాలంటే అధికార పార్టీకి ఏ విధంగానైనా పనిచేయడం జరుగుతుంది. అధికార పార్టీ కేసు పెట్టమంటే పెట్టాలి, వద్దు ఆడు మనోడు అంటే ఊకోవాలి. అది వీళ్ళ పని. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో ఒకసారి మనం చూస్తే నేను చేసిన ఘనకార్యం ఏంటంటే అవగాహన కార్యక్రమాలు కల్పించాలి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలంటే నేను చేసిన పని ఏంటంటే ఎక్కడ కూడా ఆయన ఒక మాట అక్కడ చెప్పలే. అంటే రోడ్డు భద్రత వారోత్సవాలా, లేదంటే యాక్సిడెంట్కి సంబంధించిన సమాచారమా, ఏంది కూడా అక్కడ చెప్పకుండా కేవలం అందరినీ చుట్టుముట్టు పిలిపించుకొని ఒక ఫోటో దిగి కార్యక్రమం అయిపోయింది, అందరికి ధన్యవాదాలు, వెళ్ళండి అని చెప్పిన ఇది ఒక్క మాటనే అక్కడ వినిపించింది మిత్రులారా. అంటే పోలీసు ఉన్నతాధికారుల సూచనలు సలహాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా పాటించడం జరుగుతుంది, ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయడం జరుగుతుంది, అధికార పార్టీలకు ఏ విధంగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది, ప్రజల కోసం ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. కల్వకుర్తి ఎస్ఐ యొక్క పనితీరు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నంతసేపు ఆయనకు చుట్టూగా ప్రజలు ఎవరు దగ్గరికి రాకుండా ఈగ వాళ్ళకుండా సెక్యూరిటీ ఇచ్చినటువంటి ఆమన్గల్ ఎస్ఐ మరి ప్రజలకు అవగాహన కల్పించాలి. అంటే రాజకీయ నాయకులకేమో ఈగ వాళ్ళకుంటా సెక్యూరిటీ కల్పిస్తాడు. ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి పోలీసుల ఎవరైతే విధి విధానాలు ఉన్నాయో వాళ్ళ బాధ్యత ఉందో ఆ బాధ్యతను, అంటే ప్రజల కోసం కేటాయించాల్సిన సమయం ఆయనకు లేదు, ప్రజలను సమీకరించి ప్రజలకు అవగాహన చేయాల్సిన సమయం ఆయనకు లేని క్రమంలో ఆయన అసలు ప్రజలకు సేవ చేయడం వృధా అన్న కోణంలో వ్యవహరించి ఫంక్షన్ హాల్ పక్కన సౌండ్ బాక్స్ అక్కడ నడుస్తుంటే ఈయన ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఫోటో దిగి కార్యక్రమం అయిపోయింది, అందరికీ ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళడం అనేది ఇంతవరకు సమంజసం. ఈ అంశం పైన ఖచ్చితంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఆమన్గల్ ఎస్ఐ యొక్క వ్యవహార తీరు ఏంటి, అసలు ఈయన ఏం మీటింగ్ అడబెట్టిండు, ఎందుకు ఫోటో దిగిండు, ప్రజలకు ఏం అవగాహన కల్పించడం చెప్పి ఆ ఫోటోని ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. మేము ఏమి కార్యక్రమాలు ప్రజలకు ఆయన సూచన సలహాలు ఇవ్వడం జరిగిందో, ఆయన ఇచ్చిన సూచన సలహాల ఫంక్షన్ హాల్ దగ్గర ఏంటి, ప్రజలకు చేరిన సమాచారం ఏంటి అన్న అంశం పైన ఖచ్చితంగా ఈ సమాజానికి కల్వకుర్తి ప్రజలకి ప్రధానంగా ఆమన్గల్ మున్సిపాలిటీ లేదంటే ఆమన్గల్ పిఎస్ పరిధిలోని ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ఇప్పటికైనా మానుకోండి. అధికార పార్టీ కోసం పనిచేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన ప్లేస్కి మీరు పోవాలి, మీకు కావాల్సిన విధంగా మీరు ఉండండి, దానికి ఇలాంటి డౌట్ లేదు. కానీ ప్రజల కోసం ఇసుమంతైన పని చేయండి. ఎందుకంటే మీకు ఇచ్చే జీతాలు ఈ ఎమ్మెల్యేలు ఇస్తలేరు, మీకు ఇచ్చే జీతాలు ముఖ్యమంత్రి ఇస్తలేడు, మీకు ఇచ్చే జీతాలు ఈ మంత్రులు, మీకు ఇచ్చే జీతాలు ఎమ్మెల్సీలు ఇస్తలేరు, మీకు ఇచ్చే జీతాలు అధికార పార్టీలు ఇస్తలేవు నాయన. మీకు ఇచ్చే జీతాలు ప్రజలు చెల్లించే ట్యాక్సుల రూపంలో, మీకే కాదు ఈ ఎమ్మెల్యేలకు, ఈ ముఖ్యమంత్రులకు, మంత్రులకు కూడా ప్రజలు చెల్లించే ట్యాక్సుల రూపంలో వస్తున్నాయని దయచేసి కొంచెం సోయి తెచ్చుకొని, స్పృహ తెచ్చుకొని, అవగాహన పెంచుకొని ప్రజలకు అంతో ఇంతో సేవ చేయండి. 24 గంటల సమయం ఉంటుంది రోజుకు. కనీసం 4 గంటలు కుర్చీలో ఇట్లా స్టేషన్లో కూర్చున్నా, 20 గంటలు అధికార పార్టీకి నీకు అనుచరుల కోసం పనిచేసిన, కొంచెం 4 గంటలు 3 గంటలు కనీసం 3-4 నిమిషాలైనా ప్రజలకు కేటాయించండి. 3-4 నిమిషాలు ప్రజలకు కేటాయించే అవకాశం ఆమన్గల్ ఎస్ఐకి ఉండుంటే ఆ 3-4 నిమిషాలే ఫంక్షన్ హాల్ దూరం వచ్చో, లేదంటే ఆమన్గల్ పిఎస్లో ఆ మీటింగ్ ఏదైతే ముగిసిన తర్వాత ఎవరైతే ప్రజలకు అవగాహన అవసరమో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ 3-4 నిమిషాలలో వాళ్ళకి అవగాహన కల్పించి, లేదంటే రోడ్డు పైన నిలబడి అక్కడ వచ్చిపోయే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఫంక్షన్ హాల్లో ఒక మాట మాట్లాడకుండా, ఒక విషయం చెప్పకుండా మీటింగ్ ముగిసిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆమన్గల్ ఎస్ఐ. ఇలాంటి మళ్ళా
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళంట మహిళలని గౌరవిస్తున్నారంట. మహిళలను గౌరవించట్లేదంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మస్తు గౌరవిస్తున్నారంట. ఇంకా జిల్లాల జోలికి వస్తే ప్రభుత్వం నాలుకలు కోస్తాం, ప్రభుత్వం నాలుకలు కోస్తారంట. ఎవరు? నిరంజన్ రెడ్డి. ప్రభుత్వానికి నాలుకేడుంది సార్, ఏడుంది సార్ నాలుకే. ప్రభుత్వం నాలుకలు కోస్తారంట. ఎన్ని నాలుకలు ఉన్నాయి సార్ ప్రభుత్వానికి? ఎన్ని ఉన్నాయి నాలుకలు? ఈయనకి ఏంటంటే బాధ ఏంటంటే వాళ్ళ సారు పెద్ద సారు ఆయన దోస్తులు కాబట్టి ఈయన నియోజకవర్గాన్ని జిల్లా చేసిండు పాపం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే చిన్న తక్కువ మండలాలు కూడా జిల్లా చేసిండు. కేసీఆర్ ఏ టైంలో చేసిండో, రాత్రి చేసిండో, పగలు చేసిండో, ఏ నిర్ణయం తీసుకుండో తెలియదు. ఆయన తాగి చేసిండో, తాగింది దేవుడి ముందు చేసిండో జిల్లాల విభజన. ఇది శాస్త్రీయంగా లేదు. ఖచ్చితంగా జిల్లాల పునఃపరిశీలన చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ జిల్లాలను విభజిస్తామంటే జిల్లాలను ప్రత్యేకంగా నిర్మాణం తీసుకుంటాం. జిల్లాల పరిధి విస్తరించడమా లేదంటే తగ్గించడమా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి మాజీ మంత్రి అంటున్నాడు జిల్లాల జోలికి వస్తే ప్రభుత్వం నాలుకలు కోస్తాం. ప్రభుత్వం నాలుకలు, ఈ ప్రభుత్వానికి నాలుగు ఉంటుందా సార్? సరే నాలుకే ఒకటి అనుకో, ప్రభుత్వం నాలుగు కలు అంట. ఎన్ని నాలుకలు ఉన్నాయి మరి? 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిచి గద్దెలు కూల్చు. ముఖ్యమంత్రిపై మండిపడ్డ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 10 మందితో రాజీనామా చేయించి మళ్ళీ గెలవాలంట. ఆల్రెడీ నిన్ను ఓడించిండు కదా సార్, పోయినసారి ఓడిపోయినావు కదా, మళ్ళీ ఇంకెందుకు ఊకే ఆయనతో పొత్తు పంచాయతీ ఎందుకు పెట్టుకుంటా చెప్పు రేవంత్ రెడ్డితో. నిన్ను కాదు మీ సార్నే ఓడగొట్టే. మీ సార్కున్న ముఖ్యమంత్రి పదవి ఊసిపోయే, మీ చిన్న సార్కున్న మంత్రి పదవి ఊసిపోయే, మీ చెల్లెలు కల్వకుంట్ల కవితమ్మ నీ గురించే మాట్లాడుతుంది. దానికి అన్నిట్లకు సమాధానం చెప్పు సార్. భూముల ఆక్రమణ అన్ని చేసినామంటుందామే. ఇక శేష వాహన సేవలో ఉమామహేశ్వరుడు రంగాపురం జాతరకు పోటెత్తిన జనం అంటూ ఒక వార్త వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. నాగర్ కర్నూలు కలెక్టర్ బదావ సంతోష్ పేర్కొన్నారు. శిక్షణ కాలం చాలా ముఖ్యం. జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ కుమార్. నూతన సర్పంచులకు శిక్షణ శిబిరం హాజరైన గద్వాల ఆలంపూర్ ఎమ్మెల్యేలు. అలంపూర్ జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం 23న అమ్మవారి నిజ స్వరూపం అంటూ ఇప్పుడే మనం చూసినాం. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం వెళ్తే ప్రధానంగా ఏం వార్తలు వచ్చినది ఒకసారి చూద్దాం మిత్రులారా. కాళేశ్వరం బ్యారేజీలపై సర్కారుతో అమీతుమి. తమ బాధ్యత ఏమీ లేదని ప్రభుత్వానికి మౌఖికంగా తేల్చి చెప్పిన నిర్మాణ సంస్థలు క్రిమినల్ కేసులకు కూడా లొంగేది లేదని న్యాయ పోరాటానికి సిద్ధమని సంకేతాలు. ఏ పనులు చేయాలన్నా మళ్ళీ తమతో ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని మళ్ళీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని నోటీసులు ఇవ్వడం వల్ల వ్యాఖ్యానించడం జరిగింది. కక్షిదారులకు 1 లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశాలు. హరీష్ రావుకు సిట్ నోటీస్. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత. దొంగ ఎవడనా దొంగనే. ఒకవేళ దొంగ కాకుంటే పోయి విచారణకు హాజరు కావాలి. విచారణలో లేదంటే చట్ట పరిధిలో లేదంటే కోర్టులో ఈ కేసు అనేది విచారణకు వస్తే సొక్కమైన పిల్లాడు హరీష్ రావు, ఈయన తప్పులేదని చెప్పి క్లీన్ చిట్ ఇస్తుంది. ఈయన మంచోడు అని చెప్పి, కేసీఆర్ అల్లుడు మంచోడు, కేటీఆర్ బావ మంచోడు, కల్వకుంట్ల కవిత బావ మంచోడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. బయటకు వస్తాడు. ఏముంటది ఊకే పంచాయతీ. నాకు అర్థం కాదు. ఈయన ఏమంటాడు, ఈయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు ఇవ్వకముందుకే ఈయన కోర్టుకు పోతాడు. నాకు నోటీసులు ఇవ్వద్దు, నేను విచారణకు హాజరు కాను, నాకు చాలా పనులున్నాయని చెప్పి. దొంగ కాకుంటే భయం ఎందుకు సార్ నీకు? నాకు అర్థం కాదు. అగ్గిపెట్టే దొరకని సారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసు. నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత. సిద్దిపేట పరిధిలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసు ఇదే తొలిసారి. సిద్దిపేట పర్యటన ఏమన్నా కొట్టులు చెట్లు కొమ్మలు ఏమైనా నరికేది ఉందా సార్? మంత్రి పదవి లేదు, ఏం లేదు. ఎమ్మెల్యే పదవి ఉట్టి పదవి కాదు నీకున్నది. మంత్రి పదవి ఏం కాదు కదా, అధికార పార్టీ ఏం కాదు. ఆడ పోయి ఏమో ప్రజలను ఉద్ధరించేది లేదు. పో విచారణకు పో, మంచోని అని తెలుసుకో. అక్కడ పోయిన తర్వాత నిర్ధారణ వస్తుంది. సైట్ విజిట్ తో భారీ స్కామ్. సింగరేణి సంస్థను అవినీతి గడ్డగా మార్చిన సర్కారు మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికి. సీఎం మంత్రుల వాటా పంచాయతీ. రేవంత్ కు దమ్ముంటే సిబిఐ విచారణకు ఒప్పుకోవాలంటూ హరీష్ రావు డిమాండ్. ఫస్ట్ నువ్వు సారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సమాధానం చెప్పుకోవాలి. ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ 3.23 లక్షలకు చేరనున్న స్థూల తలసరి ఆదాయం. త్వరలో జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం. అదే రాహుల్ గాంధీకి ఎప్పుడైనా జరా ఈ విషయం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది భారతదేశం అని. ఆ పిల్లానికి జర ఎప్పురి పాపం. చైనా ఇండోనేషియాల సరసన చేరనున్న భారత్. ఎస్బీఐ విశ్లేషణ.
ఇక తగ్గుతున్న చైనా జనాభా, వరుసగా 4వ ఏడాది తగ్గుదల, ఒంటరి జీవితానికే యువత మొగ్గు. కావలసిన పనులు అవుతున్నాయి, ఇక పెళ్లి ఎందుకు. ఆ 1.25 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీల్లో ప్రదర్శించండి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని సూచన. పశ్చిమ బెంగాల్లో సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, వయసులో తేడాల వల్ల నోటీసులు అందుకున్న వారి వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ, బ్లాక్ కార్యాలయాలు ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ లో భాగంగా ప్రాథమిక వివరాల్లో తేడాలు ఉన్న 1.25 కోట్ల ఓటర్లను ఈసీ లాజికల్ డిస్క్రిప్షన్సీ తాత్కాలిక డేటా తేడాలు జాబితాలో చేర్చింది. వీరి ఓట్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. సెంగార్లో మరో ఎదురు దెబ్బ. ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో శిక్ష రద్దుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ఈ కేసులో సింఘార్ కు 10 ఏళ్ల జైలు, ఇప్పటికే 9 ఏళ్లు పూర్తి. భారీ పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన. చిరస్థాయిగా మేడారం చరిత్రలో నిలిచిపోయేలా ఆధునీకరించాం. ఏ జన్మల చేసుకున్న పుణ్యము నాకు అవకాశం దక్కింది. 101 కోట్లతో వనదేవతల జాతరకు కొత్త రూపు, పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించుకున్న ముఖ్యమంత్రి. పక్క చూపులు, పాశవిక హత్యలు, 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుక్కి, విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్న భాగస్వాముల ప్రాణాలు తీస్తున్న వైనం. శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే యత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసుల్లో 20 నుంచి 25 ఇవే. 2021-25 మధ్య ఈ తరహా హత్యలు 2725. అనాథలైన 2500 మంది పిల్లలు. దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు. పెళ్లి అయిన తర్వాత అక్రమ సంబంధాలు ఎందుకని నాకు అర్థం కాదు. సరే, అక్రమ సంబంధం పెట్టుకునేంత చీట ఉంటే ఆడలు కానీ, మొగులు అంటే భార్య కానీ, భర్త కానీ తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ వేరే వాళ్ళు అనుకోవద్దు, సార్ మంచి వాళ్ళు అనుకోవద్దు మీరు. మరి అంత చీట ఉంటే మొగని చంపాలని ఆడాం ఎందుకు అనుకోవాలి? లేదంటే భార్యను చంపాలనుకుని భర్త ఎందుకు అనుకోవాలి? భార్య కూడా నవతలోడు మంచిగా దొరికితే ఆమెతో మంచి సుఖం ఉంటే అవి వెళ్ళిపోవాలి. మొగని పిల్లలు చంపొద్దు. తలకొండపల్లిలో 3 పిల్లలు చంపింది ఒక ఆమె, తలకొండపల్లి మండలంలో. పోయిన సంవత్సరమే 6 నెలలు కావచ్చు అంతే దగ్గరలో. ఇంకొక ఆమె భార్య కూడా భర్తను చంపాలనుకుంటుంది. ఎందుకు చంపాలి? లేదంటే భర్తలు కూడా భార్యలను చంపుతున్నారు, పిల్లలు చంపుతున్నారు. ఈ సచటోళ్ళు సావక ఏం చేస్తున్నారంటే పిల్లలు కూడా చంపుతున్నారు కొంతమంది. ఎందుకంటే మా పిల్లల మీద మాకు మస్తు ప్రేమ ఉంది, మేము చేస్తే మా పిల్లలు అనేది సిగ్గు లేకుండా. సచటోళ్ళు సావండి. మీ వ్యక్తిగత కారణాలు, మీ కామ కోరికలు కావచ్చు, మీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, విషయం ఏమైనా కావచ్చు, పిల్లలను చంపడానికి మీకు ఎవరు హక్కిచ్చింది చెప్పండి? మీరంటే అన్నీ అనుభవిస్తుంది. భర్తలతో అనుభవించిరి భార్యలేమో భర్తలతో భార్యలతో సుఖాలు అన్ని చూసి అనుభవిస్తుంది. కానీ అన్యం పుణ్యం ఎరగని ఆ చిన్నారుల పిల్లలు అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ అనుకుంటూ ఇంటి నిండా తిరిగి ఆ పిల్లలను కూడా చంపడం అనేది మీ కారణాలు, వ్యక్తిగత కారణాలు, కామ కోరికల వల్ల వాళ్ళ చంపడం ఎంతవరకు సమంజసం? ఇక చంపకుండా మిగిలిన పాపం 2500 మంది పిల్లలు అనాథ పిల్లలుగా మిగిలిపోయారు. వీళ్ళ వల్ల వీళ్ళు చనిపోవడమో, భార్యను భర్త చంపుతానో, భర్త భార్యను చంపుతానో, ఆమెను ఈమె చంపినా ఈయన ఆయన చంపినా బతుకున్నాడైతే జైలుకి పోవాలి కదా. పక్క చట్టం ముందులో ఎవరైనా దోషే. వీడు చచ్చిపోయిన వాళ్ళేమో భార్యనేమో భర్త చంపే, భర్తనేమో భార్యను చంపే. ఇక చచ్చిపోయిన వాళ్ళేమో బొందలకు పోయేది, చంపిన వాళ్ళేమో జైలుకు పోయేది, వాళ్ళ పిల్లలేమో అనాథలైరి రోడ్ల మీద పడరు. ఇది సమంజసమే ఉందా? ఎంతవరకు సమంజసము? ఏంది అసలు? మీకు ఇంత మితిమీరిన కోరికలు రావడానికి ఏంటి? మన తెలుగు సాంప్రదాయాలంటే, తెలుగు కుటుంబాలంటే సకుటుంబ సపరివార సమేతంగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది గతంలో. ఇప్పుడేమో పెళ్లి ఆగముందుకి సపరేట్ రూమ్ పెట్టాలి అని ముందే ఫోన్ చేస్తుంది ఆమె. పెళ్లి అయిన తర్వాత కంటే ముందే నువ్వు మళ్ళా రూమ్ పెట్టు, పెళ్లి అయిన తర్వాత వెంటనే ఎట్లా పెట్టాల్సి వస్తుంది. పెడితే మళ్ళీ నాకు కోడలు నేను వచ్చిన తర్వాతనే సపరేట్ రూమ్ పెట్టినని నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే మంచిగా అన్నట్టు. కాబట్టి ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే పిల్లలని ఏ విధంగా అనాథం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పాశవిక దాడులు అనేది 2001 నుంచి 2005 వరకు 2725 మంది, అంటే సుమారు 3000 మంది
ఈ విధంగా హత్యలకు గురి కావడం జరిగింది. అంటే హత్యలకు గురి కావడం జరిగింది. ఈ 2,500 మంది ఏమో పిల్లలేమో అనాథలయ్యారు. ఒకసారి చూద్దాం. విష సంస్కృతి, ఈ ఫోన్లు, ఈ సినిమాలు, ఈ హత్యలు, అత్యాచారాలు, మీడియా కూడా మితిమీరిన అంశాలను బాగా తెరపైన చూపిస్తున్నది. అనవసర విషయాలనే తెరపైన ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే నేటి సమాజంలోని ప్రజలు వాటినే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి టీవీలకు చూస్తేనే ఎక్కువ మంది చూస్తున్న వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి, వాళ్ళ టీఆర్పీ పెరుగుతుంది కాబట్టి, వాళ్ళ బిజినెస్ మైండ్ కూడా కొంచెం ఉంటుంది, స్వలాభం కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఆ పరిణామాల నేపథ్యంలో ఇలాంటి క్రిమినల్ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత అటు టీవీలో కానీ అటు పేపర్లో రావడం జరుగుతుంది. గతంలో ఇలాంటి అంశాలపైన కొంచెం నియంత్రణ ఉండేది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు ఎవరైనా ఒకరు చేస్తే ఆ ఊర్లలో గల్లీలో తెలిసేది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎవరు పెళ్ళ మొగుడు చంపినా, మొగుడిని పెళ్ళని చంపినా క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. అందరి చేతుల్లో ఫోన్లు, అందరికి తెలిసిపోతుంది. చంపింది ఎట్టెట చంపిండు, భార్యని ఏమేమి కత్తులు ఉపయోగించిండా, లేదంటే సైనాడు ఉపయోగించిండా, మందు ఉపయోగించిండా, లేదంటే ఇంకా ఏ విధంగా చంపడం జరిగిందని పాయింట్ వస్తుంది. భార్యని ఎట్లా చంపిడని, లేదంటే భర్తని భార్య ఎట్లా చంపింది, ఆ భార్యని అన్నంలా మందు కలిపి చంపిందా, లేదంటే నిద్రపోయిన తర్వాత మెత్త ఊతి చంపిందా, లేదంటే ఇంట్లో స్థలం వేసి పత్తలేకుండా 5 రోజులు బో పెట్టకుండా పోయిందా, ఇవన్నీ ఎట్టెట్ట చంపింది, ఏమేం జాగ్రత్తలు తీసుకుంది, తప్పించుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకుంది, తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్న ఏ విధంగా మనకు దొరికింది, ఇవన్నీ విషయాలు మీడియాలో రావడం వల్ల లేని వ్యక్తులకు కూడా ఈ అంశాలు తేలడం జరుగుతుంది. అక్రమ సంబంధాల అంశాలు కావచ్చు, లేదంటే విపరీతమైన ఈ అంశాలకు సంబంధించి సమాజంలో నిరంతరం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి అంశాల వల్ల సమాజం చాలా చెడిపోతుంది. మిత్రులారా, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలతో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త. ఇటీవలి కాలంలో తరచుగా కనిపిస్తున్న వార్తలు ఇవే. భర్త ఎల్లప్పుడూ తిడతాడనో, భార్య సాధిస్తుందనో కారణాలు ఏవైనా కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి, నిండు సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పరిణామాల నేపథ్యంలోనే కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. భార్య భర్తని చంపి పిల్లలని మాత్రం అనాథలు చేయడం జరుగుతుంది. ఇక బంధుమిత్రుల ఆశీస్సులతో అల్లుకున్న పవిత్ర బంధం క్షణిక సుఖాల ప్రకంపనలతో కుప్పకూలిపోతుంది. వలచిన వారి కోసం కట్టుకున్న వారి కాల యములుగా మారడం, జీవిత భాగస్వామిని అత్యంత క్రూరంగా చంపి శవాన్ని ముక్కలు చేయడం, తగలబెట్టేయడం, రాళ్ళు కట్టి జల సమాధి చేయడం ఆందోళన కలిగిస్తుంది. కడకంట ఒకరికొకరు తోడుండాల్సిన దంపతులు తాత్కాలిక ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం సామాజిక విలువల పతనానికి అర్థం పడుతుంది. వివాహేతర సంబంధాల కారణంగా ఒళ్ళు గగుడ్పుడ్చే ఇలాంటి అత్యంత క్రూరమైన హత్యలు గత ఏడాది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 705 నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలుగు గడ్డపై రోజుకో చోట నమోదవుతున్న ఈ తరహా దారుణ హత్యలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఘోరాలు సమాజానికి ఒక హెచ్చరికను పంపిస్తున్నాయి. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దలు కూర్చొని పరిష్కరించేవారు. దంపతులు కూడా పెద్దలు చెప్తే విని ఓర్పు సహనంతో వ్యవహరించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఓర్పు సహనం తగ్గి ఈగో మరింత పెరగడం, భాగస్వామితో గొడవైనప్పుడు సోషల్ మీడియా ద్వారానో ఇంటి చుట్టుపక్కల పరిచయమైన పరాయి వ్యక్తుల సాన్నిహిత్యానికి ఆకర్షితులు కావడం పెరుగుతుంది. ఆ తాత్కాలిక వ్యామోహాలు చివరికి హత్యలకు సైతం దారి తీస్తున్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో 2001 నుంచి 2005 నడుమ ఈ తరహాలో 2725 హత్యలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన మొత్తం హత్య కేసుల్లో 20 నుంచి 25 మేర ఈ తరహా జరుగుతున్నవే. ఇక ఆ బంధాలేవి, టీవీలు, ఓటీటీలు, సోషల్ మీడియా ఇవేమీ లేని కాలంలో భార్యాభర్తల మధ్య కాదు, కుటుంబంలో అందరి మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు ఉండేవి. ఇంటి హాల్లోకి టీవీలు, వాటికి కేబుల్ కనెక్షన్లు వచ్చాక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గింది. ఆ టీవీలతో పాటు ఫోన్లు సైతం బెడ్రూమ్లోకి చొచ్చుకొచ్చాక, జీవితాల్లోకి సోషల్ మీడియా భూతం ప్రవేశించాక ఎవరి లోకం వారిదే అన్న చందంగా తయారైంది. భార్యాభర్తలు ఒకే మంచం మీద ఉన్న ఇద్దరు తమ ఫోన్లలో మునిగిపోతున్నారు. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేకపోవడం వల్ల బయటి వ్యక్తుల హాయ్లు, గుడ్ మార్నింగ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్లు, కామెంట్లు నిజమైన ప్రేమని భ్రమపడుతున్నారు. ఆ మాయలో పడి 100 ఏళ్ల బంధాన్ని కాలరాస్తున్నారు. 60% వివాహేతర సంబంధాలకు కారణం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాని అని తేలుతోంది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి
సినిమాలు, వెబ్ సిరీస్లలో విచ్చలవిడి లైంగిక సంబంధాలను ఒక గొప్ప జీవన శైలిగా చూపడం, నేరం చేసి ఎలా తప్పించుకోవాలో విశదీకరించడం బలహీన మనస్తత్వం గల వారిని ప్రభావితం చేస్తుంది. హత్యలను గ్లామరైజ్ చేయడం వల్ల తప్పు చేసినా దొరికకుండా ఉండొచ్చు అనే భ్రమలో చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు. జీవిత భాగస్వామి నచ్చకపోతే వేరొకరితో బంధమే కావాలని బలంగా అనిపిస్తే విడాకులు తీసుకోవచ్చు. ఒకప్పుడు విడాకులు తీసుకున్న వారిని చిన్న చూపు చూసేవారు, కానీ ఇటీవలి కాలంలో అది అసలు పెద్ద సమస్యగానే కాదన్నట్లుగా పరిస్థితి మారింది. అయినా ఆ ప్రయత్నాన్ని చాలా మంది ఎంచుకోవట్లేదు. వెబ్ సిరీస్లోనూ, సినిమాల్లోనూ, యూట్యూబ్ లోనూ చూసి హత్యలకు పాల్పడుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే విషయం కూడా వారికి అర్థం కానంత మత్తులో కూరుకుపోవడమే ఈ హత్యలకు కారణం. గతంలో ఈ తరహా హత్యలు క్షణికావేశంలో జరిగేవి, కానీ ఇప్పుడు రోజుల తరబడి ప్రణాళికలు రచించి సుఫారీ సైతం ఇచ్చి కిరాయి హంతకులతో చంపిస్తున్న ఘటనలు 40% పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హత్యలే కాదు, తమ వివాహేతర సంబంధం గురించి జీవిత భాగస్వామికి ఇతరులకు తెలిసిపోయిందన్న అవమానంతో భాగస్వామి చేతిలో మోసపోయామన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న వారు ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ తరహా ఆత్మహత్యలు 18% దాకా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆరుతున్న దీపాలు, అనాథలుగా మారుతున్న బాలలు, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు వేసే తప్పటడుగు వారి పిల్లల పాలిట శాపంగా మారుతుంది. వివాహేతర సంబంధాల వల్ల ఎక్కువగా నష్టపోతుంది అమాయకమైన పిల్లలే. గత 5 ఏళ్లలో ఈ తరహా హత్యల వల్ల దాదాపు 2500 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారని గణాంకాలు చెప్తున్నాయి. తల్లిని చంపి తండ్రి, లేదంటే తండ్రిని చంపి తల్లి జైలుకు వెళ్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఏం పాపం చేస్తారని వారికి శిక్ష అనే ఆలోచననే మనసులను కలిసివేస్తుంది. అమ్మా నాన్నల్లో ఒకరు కాటికి మరొకరు జైలుకు వెళ్తే ఆ పిల్లల గోడు ఎవరికి వినబడుతుంది? తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఒకరు చంపుకోవడం చూసిన ఆ పసి మనసులు ఎంతగా గాయపడతాయో కదా. రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు అనాథలుగా మారి నేరగాళ్ళ నీడలో పెరిగి పెద్దయ్యాక నేరగాళ్ళుగా మారితే ఆ తప్పు ఎవరిది అంటూ ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. మనస్పర్ధలు వస్తే మాట్లాడుకోవాలి అంటూ జవహర్లాల్ నెహ్రూ సీనియర్ సైకాలజిస్ట్, బిహేవియర్ ఎనలిస్ట్ హైదరాబాద్ సంబంధించిన ఆయన ఏమంటున్నాడంటే, వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యల ఉపద్రవం నుంచి బయటపడాలంటే మన ఆలోచన తీరు మారాలి. భాగస్వామిపై అనుమానం కలిగితే నిఘా పెట్టడం మానేసి నేరుగా మాట్లాడాలి. మనస్పర్ధలు వస్తే మూడో వ్యక్తితో కాకుండా భాగస్వామితో చర్చించాలి. సమస్య తీవ్రమైతే కౌన్సిలింగ్ ను ఆశ్రయించాలి. ఫోన్లను పక్కన పెట్టి భాగస్వామితో, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. చిన్నతనం నుంచే కుటుంబ వ్యవస్థ పట్ల పిల్లలు గౌరవాన్ని పెంచాలి. భాగస్వామి తప్పు చేశారని తెలిసినప్పుడు, వారికి బదులుగా వేరొకరు నచ్చినప్పుడు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. హత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం పరిష్కారం కాదు. ఆవేశంలో చేసే హత్యలు జీవితాన్ని జైలు గోడల మధ్య బంధిస్తాయి, పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయంటూ పేర్కొనడం జరిగింది. 5 ఏళ్లలో 2000కు పైగానే పోలీసు రికార్డుల విశ్లేషణ ఆధారంగా 2021 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు వివాహేతర సంబంధాల నేపథ్యంలో నమోదైన హత్య కేసుల గణాంకాలు 2000కు పైగా. ఇక 2021లో తెలంగాణలో ఇలాంటి హత్యలు జరిగింది 210, ఆంధ్రప్రదేశ్ లో 245, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 455. 2022లో తెలంగాణలో 235, 260, ఏపీలో 495 టోటల్. 2023లో 280, తెలంగాణలో 295, ఏపీలో 575 టోటల్. 2024 సంవత్సరంలో 240 మంది, తెలంగాణలో 255 మంది, ఏపీలో 495 మొత్తం టోటల్. 2025లో 345, తెలంగాణలో 360, ఏపీలో మొత్తానికి 705 2025 సంవత్సరంలో. అంటే మొత్తానికి ఏపీ తెలంగాణ రెండు పోటాపోటీగా ఉన్నాయి. అయితే మొత్తానికి మాత్రం తెలంగాణ కంటే ఏపీ ఎక్కువగా ఉంది. హత్యాయత్నం కేసుల వివరాలకు ఒకసారి చూస్తే 2005లో 490 తెలంగాణలో, 515 ఏపీలో, 2024లో 450 తెలంగాణలో, 480 ఏపీలో, 2023లో 410 తెలంగాణలో, 445 ఏపీలో. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, కుటుంబం అంటే పిల్లలను అనాథలు చేయడంలో రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా క్షణికావేశానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, కామ కోరికలను కొంచెం తగ్గించుకుంటే మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు. అంటే భార్యాభర్తలు బాగుంటారు, సమాజంలో వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు.
కవిత పార్టీకి పీకే వ్యూహం. ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు, ఇటీవల 5 రోజుల పాటు చర్చలు. సీఎం దావోస్ పర్యటన దండగంటున్నది కల్వకుంట్ల కవిత. ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు కల్వకుంట్ల కవిత కన్నా చెప్పు. వాడు పార్టీ పెట్టి మన పార్టీకి ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆయన తెచ్చుకోనంటే ఇవనంట వ్యూహరచన చేస్తాడు. మీ అయ్యే వ్యూహరచన చేసిండు అక్క, నేను కాదంటలేను, మన పెదనాయన చేసిండు. ఏం చేసిండు? అప్పుడు తెలంగాణ ప్రజల ఆలోచన కేసీఆర్ వైపు, తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ అని అటువైపు ఉండే. ఎందుకు మన 2023లో పనిచేయలేదు పీకేది? ఎందుకో ఆడ 2024లో ఏపీలో పనిచేయలేదు పీకేది? పీక్కొని పోయింది పత్త లేకుడాక. కాబట్టి సొంత పార్టీ కోసం చేయను నీకేం చేస్తాడాక? నోబెల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి మంత్రం ఉండదు. నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. ట్రంప్గా ఎన్నడో ఒకరోజు టక్కున అవుతారు. ఈ పని ఎట్లనే ఉంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం. ఏలేటి పిటిషన్ పై స్పీకర్ సుప్రీం నోటీసులు. బులియన్ మార్కెట్ కు గ్రీన్లాండ్ సెగ. ఒక్కరోజే 10,000 పెరిగిన కిలో వెండి. 3,02,600 చేరిక. అదే బాటలో పసిడి. 1900 పెరుగుదలతో 1.45 లక్షలకు తులం బంగారం. ఆఫీసులోని డీజీపీ ర్యాంక్ అధికారి రాస లీలలు. ఈడ దొరకలేదారా? ప్లేస్ ఏడలేదారా నీకు? కాకి చొక్క వేసుకొని టోప్ పెట్టుకొని అన్ని స్టార్స్ పెట్టుకున్నావు. నీ విభాగం అంటే నీ విభాగంలో పనిచేస్తున్న పోలీసులందరికీ ఎందుకు చెడ్డ పేరు చేస్తారు? నీలాంటి ఒక సంకర జాతి కుక్క వల్ల పోలీసు వ్యవస్థ మొత్తానికి ఎందుకు చెడ్డ పేరు? పోలీసులో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. అరే దొంగ, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కోసం వస్తే, ఎవరైనా వృద్ధులు వస్తే ఏందమ్మా ఇంతసేపు అయింది ఎందుకు వచ్చిర్రు అని స్టేషన్ బయటికి వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పోలీసులు ఉన్నారు ఈ సమాజంలో. ఆమె సమస్య చెప్పిన తర్వాత మీరు కంప్లైంట్ తీసుకోండి, లేడీస్ వచ్చినారు, లేదంటే వృద్ధులు వచ్చినారు, లేదంటే రైతులు వచ్చినట్టు సమస్య తొందరగా తీసుకోండి అని చెప్పి సిబ్బందికి చెప్పే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. సరే, వాళ్ళు సిబ్బంది అదైతే కంప్లైంట్ రాసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఎదురుపడిరనుకో కనిపించారంటే ఇంటికి వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి 100 రూపాయలు జేబుల నుంచి తీసి ఇచ్చే పోలీసులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి ఇప్పటికీ అమ్మ పిల్లను కొట్టినా, భార్య భర్తను కొట్టినా, భర్త భార్య దన్యా, అన్న తమ్ముడు గొడవ జరిగినా సమాజంలో నాకు రక్షణ ఉంటుంది. ఈ సమాజంలో ఎక్కడంటే కేవలం పోలీస్ స్టేషన్లో. ఇంకా నమ్మకం ఉంది. కానీ ఇలాంటి దళిద్రుల వల్ల నమ్మకం అనేది పోతుంది కొందరి వల్ల. చూడండి ఏంటది ఈ దొంగది. ఆఫీసులోని డీజీపీ ర్యాంక్ అధికారి రాస లీలలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. అరే రిటైర్డ్ దగ్గరికి వచ్చినవరా, నీకు ఇంకా గులగులు అంటున్నాదిరా పానం, నాకు అర్థమైతే లేదు. ఏం రాసలీలరా? అది ఆఫీస్ దగ్గర ఏందిరా? సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్ కానున్న అధికారి. గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ అయింది ఈ దొంగ. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్ఫింగ్ చేశారంటున్న రామచంద్రరావు. ప్రతోడు ఇదే అంటాడా? మా దగ్గర కూడా 2-3 సంఘటనలు జరిగినాయి. సంఘటనకు కారణమైన వ్యక్తి కూడా వచ్చి ఈ ఫోటో నాదేనా నీకు అడిగిన సంఘటనలు ఉన్నాయి. ఇది బాగా అలవాటు అయింది. దొంగ పని చేయడం, మీడియాలో వక్రీకరించిన రాజకీయ నాయకులు దొంగలు చెప్పడం, నీలాంటి దొంగలేమో రాసలీలలు చేసి దొరికిపోయి మార్ఫింగ్ చేయడం అని చెప్పడం. సిగ్గుండాలరా ఇలాంటి మళ్ళీ తప్పించుకునే మాటలు మాట్లాడడానికి. ఒక పోలీస్ అధికారి వేయండి, ఒక ఉన్నత స్థాయిలో ఉండి చెత్త పనులు చేసి మళ్ళా సుఖమైన పిల్లని నిన్ను మార్ఫింగ్ చేసినారు, ఇంకెవరు దొరకలేదని చెప్పి. చూద్దాం ఈ దొంగ పని. కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసలీలల వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోని పోలీస్ డ్రెస్ తో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలు ఆడడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ DCRE డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. యూనిఫామ్ లో ఉన్న ఆయన తన ఛాంబర్లోనే యువతులను కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోలో చూసి అంతా అవాక్కయ్యారు. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోలో ఉన్న 3 యువతుల్లో ఒకరు మోడల్ అని చెప్తున్నారు. డీజీపీ రాసలీలల వీడియోలపై స్థానిక మీడియా ఛానళ్లలో ప్రత్యేక కథనాలు హోరెత్తాయి. వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలో కూడా తీవ్రమైన చర్చ సాగుతుంది. పోలీసుల పరువు పోతుందని పలువురు మండిపడుతున్నారు. రామచంద్రరావు చేష్టలతో
రామచంద్రరావు చేష్టలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రామచంద్రరావు నుంచి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాలంటూ హోంశాఖను ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ఆ వీడియోలు మార్పింగ్ చేసినవని రామచంద్రరావు చెప్పు. సిగ్గు లేదరా మళ్ళీ మార్పింగ్ అంటూ బతుకు పాడుగాను. ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు తోని బతుకు పాడుగాను. తెలుగుని వరా నువ్వు? ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. వచ్చే జూన్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీ కాలంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పెంపుడు కూతురు సినీ నటి రాణ్యారావు దుబాయ్ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన విషయం గతంలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్పోర్ట్ నుంచి రాణ్యారావు ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రోటోకాల్ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీసు వాహనాన్ని వినియోగించారు. ఆ కేసును సిట్ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో డీజీపీపై అప్పట్లో సస్పెన్షన్ వేట్ పడింది. గత ఏడాది చివరిలో మరోసారి రామచంద్రరావుకు పోస్టింగ్ ఇచ్చారు. పోలీసు హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు అంతర్గత విచారణలు ఎదుర్కొన్నారు. దక్షిణ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కాగా హోంమంత్రి పరమేశ్వరుని కలిసి వివరణ ఇచ్చేందుకు సోమవారం సాయంత్రం రామచంద్రరావు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరల్ అయిన వీడియోలు మార్పింగ్ చేశావన్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ వీడియోలు 8 క్రితం నాటివని, ఈ సమయంలో తాను బెళగావిలో ఉన్నానని పేర్కొన్నారు. ఆ వీడియోలు అంటే 8 నెలల క్రితం నాటివంట. సిగ్గుండాలి, అప్పుడైనా నువ్వే కదా చేసింది. ఒకవేళ అప్పుడైనా మళ్ళీ మార్పింగ్ అని ఎట్లా చెప్తారు దొంగ? బతుకు పాడైపోడు. బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కరే. బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కరే. ఎన్నిక ఇక లాంఛనం. నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత. తొలిసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత. భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం లాంఛన ప్రాయమైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే పిన్న వయసు గల నితిన్ నబీన్ తొలిసారి అధ్యక్షుడు కాబోతున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు తదితరులు నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నితిన్ నబీన్ కు మద్దతుగా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్లు దాఖలు చేయగా మొత్తం 37 సెట్లను నమోదు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలయ్యే వీరిలో ఒక్కరే ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారు కాగా అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. మంగళవారం ఉదయం 11:30 గంటల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ కె లక్ష్మణ్ తో కలిసి బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తెలంగాణ బీజేపీ తరఫున పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, డికే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య నామినేషన్ పత్రాలను లక్ష్మణ్ కు అందజేశారు. ఉమ్మడి బీహార్ లోని రాంచీలో పుట్టిన నితిన్ నబీన్ తొలుత బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇంటర్మీడియట్ చదివిన ఆయన బీజేపీ తరఫున కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. బీహార్ బాన్కీపూర్ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. బీహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాకు ఎదిగిన తొలి నేత నితిన్ నబీన్ అనేది స్పష్టం. 45 ఏళ్ళు రాలేదు, 44 ఏళ్ళు, ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ వయసు కంటే చిన్నోడు ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు కావడం నిజంగా ఆయన పనితనానికి నిదర్శనం. పల్లెల్లో పైసల పంచాయతీ. 277 కోట్ల కోసం సెక్రటరీలు, కొత్త పాత పంచాయతీ సర్పంచుల
లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, బిల్లులు, జీతాలకి చాలా ఉంటున్న సెక్రటరీలు, పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచులు, అభివృద్ధి పనులకి పెడతామంటున్న కొత్త సర్పంచులు, నిధుల వినియోగంపై సర్కార్ నుంచి నో క్లారిటీ. అంటే ఇలా పంటనం వల్ల ఇలా పాత సర్పంచులు కొత్త సర్పంచులు తలకాయలు వాళ్ళకు పలుగొట్టుకునే పరిస్థితి దాపురించాలని స్పష్టం. ఇప్పుడు పాత సర్పంచులు 5 ఏళ్ళు పనిచేసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసి లక్షల రూపాయలు అప్పులు చేసి సర్పంచులుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి, లేదంటే సస్పెండ్ చేస్తానని ఆయన ఉన్నటువంటి దొంగ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ. పని చేయకుంటే సస్పెండ్ చేస్తామని, శ్మశాన వాటికి కట్టకుంటే సస్పెండ్ చేస్తామని చెప్పి, లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమం రోడ్ వేయకుంటే సస్పెండ్ చేస్తామని చెప్పి కలెక్టర్ రావాలి, నోటీస్ లేదా సస్పెండ్ చేయాలి. ఇదే పని. సర్పంచ్కి విలువనే లేకుండా చేసారు టీఆర్ఎస్ పార్టీలు. వాడు అప్పులు చేసి సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి నిధులు లేదు. టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఇవ్వకుండా, సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ పార్టీలు కలిసి ధర్నా చేస్తారు సిగ్గు లేకుండా. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ పోయి సర్పంచుల బిల్లులు, పాత బకాయిలు చెల్లించాలని. ఎవరి హయాంలో జరిగింది ఆ బకాయిలు? అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు దొంగలరా? సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడున్న పాతలకు పాత బకాయిలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా, పాత ఫైనాన్స్ నిధులు కాబట్టి వాళ్ళ నిధులు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ పంటల వల్ల తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది చనిపోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ చంపేందుకు ఒక విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళ చావులకు కారణమైండు కేసీఆర్. అది ప్రత్యక్షంగా పరోక్షంగా కావచ్చు. సర్పంచుల అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పలయ్యారు. ఇంటికాడ అంటే ఊర్లో తలెత్తుకునే పరిస్థితి లేక, అప్పులు తీర్చే దారి లేక అనేక మంది చనిపోయారు. చనిపోయినా పట్టించుకోలేదు కేసీఆర్. అందుకే ప్రజలన్నీ చూసినా ఆయన కథం పెట్టి కూర్చోబెట్టిన ఇంటికాడ. అయితే కాంగ్రెస్ లో నాకు స్పష్టంగా చెప్పాలి కదా, పాతోళ్ళక ఈ నిధులు, కొత్తోళ్ళక. మరి పాతోళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వకుంటే ఎట్లా? మన వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ అప్పులు ఎట్లా తీరాలి? దీన్ని చూద్దాం ఒకసారి. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు, అటు కొత్త సర్పంచులు కొత్త సర్పంచులు నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి. రాక వచ్చిన నిధులు తమకి కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్త సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. సర్కార్ నుంచి గైడ్లైన్స్ రాకపోవడంతో ఈ నిధులు ఎవరికి కేటాయిస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంకా తనుకునే పరిస్థితి ఉన్నట్టుంది. తనుకున్న పరిస్థితి దాపురించింది పాత సర్పంచులు, కొత్త సర్పంచులు. ఇక పంచాయతీలకు చివరిసారి 2023 సెప్టెంబర్లో ఆర్థిక సంఘ నిధులు వచ్చాయి. తర్వాత మల్టీపర్పస్ వర్కర్లకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్ రాలేదు. కాగా బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా మాజీ సర్పంచులు శ్మశాన వాటికలు, విలేజ్ పార్కులు, రైతు వేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. వీటికి సంబంధించి గత ప్రభుత్వం సుమారు 531 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ పెట్టింది. సిగ్గులేని టీఆర్ఎస్ ఓడైంది. ఇక అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడంతో అవి కాస్త తడిసి మోపడయ్యాయి. క్రమంలో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక తాజాగా విడుదలైన నిధులు తమకు కేటాయిస్తే అప్పులు కట్టుకుంటామని మాజీ సర్పంచులు చెప్తున్నారు. ప్రస్తుత నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, అందువల్ల వాటిని తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు పాత బకాయిలు క్లియర్ చేయాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పాత బాకీలు తీర్చకుండా కొత్త పనులు ఎలా చేస్తారని ఆఫీసులో నిలదీస్తున్నారు. 2 ఏళ్లుగా జైపూర్లోంచే ఖర్చు పెట్టామంటున్న సెక్రటరీలు 2023 ఫిబ్రవరి 1 నుంచి పల్లెలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వచ్చాయి. అప్పటి నుంచి పంచాయతీల్లో మెయింటెనెన్స్ కోసం కార్యదర్శులు తమ జేబుల్లోంచి ఖర్చు పెడుతున్నారు. అప్పులు తెచ్చి మరి పారిశుద్ధ పనులు నిర్వహించామని, డీజిల్ కు, ట్రాక్టర్ ఈఎంఐలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామని చెప్తున్నారు. చిన్న పంచాయతీలో దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో 5 నుంచి 10 లక్షల వరకు పెట్టామని, తమ జీతాలను సైతం ఇందుకే వినియోగించామని వాపోతున్నారు. ఇందువల్ల ఇటీవల విడుదలైన నిధులను తమకి కేటాయించాలని సెక్రటరీలు కోరుతున్నారు. సెక్రటరీలు అట్లా అంటున్నారు, పాత సర్పంచులు ఇట్లా అంటున్నారు, కొత్త సర్పంచులు ఇట్లా అంటున్నారు. హామీలు ఇచ్చాము అభివృద్ధి చేయాలంటున్న కొత్త సర్పంచులు. మరోవైపు కొత్తగా గ్రామాల్లో కొలువుదీరిన సర్పంచుల నిధులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి పనులకు ఆ నిధులు ఖర్చు చేస్తామని కొత్త సర్పంచులు అంటున్నారు. ఈ నిధులను పాత బకాయిలో కేటాయిస్తే కొత్త పనులు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. 277 కోట్లు పూర్తిగా అభివృద్ధి పనులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీల కోసం కేటాయించిన నిధులను అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని, పెండింగ్ బకాయిలు సెక్రటరీలకు కేటాయించాలని, సెక్రటరీలకు కేటాయించడానికి వీలేదంటున్నారు. ఈ నిధులను దారి మళ్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవమని తేల్చి చెప్తున్నారు. కాగా ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ పంచాయతీతో మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన 277 కోట్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు చేయకపోతే గ్రామాల్లో ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిల, కొత్త పనుల లేక మెయింటెనెన్స్ కా అనే దానిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు. యాదయ్య గౌడ్ మాజీ సర్పంచ్ సంఘం జేఏసీ చైర్మన్ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. పంచాయతీలకు విడుదలైన 277 కోట్ల నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. దీంతో మాజీ సర్పంచులకు కొంత ఊరట కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులకు దాదాపు 531 కోట్లకు పైగా బకాయి ఉంది. వీటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తాం, ఆయన స్పందించడం లేదు. 2019 నుంచి 24 మధ్య గ్రామాల్లో మాజీ సర్పంచులు అభివృద్ధి పనులు చేశారు. అప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. పలువురు మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ యాదయ్య గౌడ్ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ పేర్కొంటున్నారు. ఇక పాత బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకోమంటున్నాడు కొత్త సర్పంచ్ సుదర్శన్. తిరుమలగిరి, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 277 కోట్ల పంచాయతీలకు 200 కోట్లు పంచాయతీలకు కేటాయించాలి. జనాభా ప్రాతిపాదికన మా గ్రామానికి ఇంత వస్తే అన్ని నిధులు కేటాయించాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచాను. గ్రామానికి కావలసిన సదుపాయాలను ప్రణాళిక ప్రకారం కల్పించాలనుకుంటున్నాను. ఈ క్రమంలో మేము సర్పంచులుగా కొలువుదీరిన మొదటిసారిగా వచ్చిన నిధులను పంచాయతీ డెవలప్మెంట్ కి కేటాయించాలి, కానీ వీటితో పాత బకాయిలు చెల్లిస్తామంటే ఒప్పుకోం. మాజీ సర్పంచుల బకాయిల కోసం ప్రభుత్వం వేరే నిధులు కేటాయించాలంటూ ఈయన డిమాండ్ చేస్తున్నాడు. ఇక సెక్రటరీ ఏమో మా జీతాలు కూడా మేము తీసుకోలేదు నాయన, మా పెళ్ళ పిల్లలకి మేము చూసుకోలేదు, వచ్చిన జీతం కూడా గ్రామాల కోసం పెట్టినామని ఆయన అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. మూగ జీవాలను చంపితే కర్మ అనుభవిస్తారు. 5 కుక్కలు అగ్రెసివ్ గా ఉంటే 95 కుక్కలను చంపేస్తారా అంటూ పత్తిత్తు మాటలు మాట్లాడింది ఒక ఆమె హీరోయిన్. అందుకే నీ పని ఇట్లా అయిందక్క. పిల్లలు మనుషులు చచ్చిపోతే ఈమెకు అవసరం లేదు కానీ, ఎందుకంటే ఈమె పిల్లలు మొత్తం కార్లో దిగుతారు, ఈమె కార్లో దిగుతారు, ఈమె మొగడు పాత మొగడు కూడా కార్లో దిగుతారు. కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రోడ్ల మడిపోయే పరిస్థితి, రోడ్ల మీద బతికే ప్రజల పరిస్థితి, పేద ప్రజల పరిస్థితి ఏంటి చెప్పు? ఇల్లు లేని పేదల పరిస్థితి ఏంటి? ఈనాడు ప్రధాన పత్రికలో హరీష్ రావుకు సిట్ నోటీసులు అంటే ఒక వార్త, కమల దళపతిగా నితిన్ నబీన్ అని ఒక వార్త, బొగ్గు స్కామ్ పై సిబిఐ విచారణ కోరాలంటూ హరీష్ రావు డిమాండ్ సంబంధించిన వార్త వచ్చింది. సాక్షి ప్రధాన పత్రికలో కూడా ప్రధానంగా వచ్చిన వార్తలు ఇవే. నమస్తే తెలంగాణలో చూద్దాం ఏమైనా ప్రత్యేకంగా వార్తలు ఉన్నాయా. 2 కళ్ళ బాబు ఒంటి కన్ను వ్యూహం. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నం. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ. మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ. రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా? అరే భయ్, నాకు అర్థమవుతుంది. తెలంగాణలో టీడీపీ దుకాణం ఎందుకు తెలియదురా భయ్? టీడీపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి భయ్, ఎందుకు తెలియదురా? మీ కేసీఆర్ జీవితం ఏడ ప్రారంభమైందిరా? ఆయన బతికి ఏడైందిరా? మంత్రి ఏడైందిరా? పార్టీలో కలేదా? ఏదో పెద్ద సంఖ్యలు గుద్దుతున్నారు. పార్టీ రావద్దని ఏమైనా ఉందారా రూల్? మీకేం హక్కుందని మరి ఏపీలో పోయి ఆఫీస్ పెట్టిర్రా? కర్ణాటక పోయి బీఆర్ఎస్ ఆఫీస్ ఎందుకు పెట్టిర్రా? తమిళనాడులో పోయి బీఆర్ఎస్ ఆఫీస్ ఎందుకు పెట్టిర్రా? ఏపీలో పోయి ఎందుకు పెట్టిర్రా బీఆర్ఎస్ ఆఫీస్? టీడీపీ అంటే రావద్దండి. ఇలా తాత ముత్తాత జాగిరి తెలంగాణ దొంగలారా. మీ పని మీరు 10 ఏళ్ళు అధికారం ఇస్తే దొంగ పనులు చేసేదాన్ని. ఈ కేసీఆర్ ఏమో కాళేశ్వరం దొంగ, కేటీఆర్ ఏమో ఈకార్ఎస్ దొంగ, కల్వకుంట్ల కవితనేమో లిక్కర్ దొంగ. దొంగ పనులు అన్ని చేసి అలా నాటకాలు ఆడతారు. టీడీపీ అంటే రావద్దంట, అది తప్పు చేసినట్టు. మరో డైవర్షన్ డ్రామా. హరీష్ రావుకు సిట్ నోటీస్ ఏమైతుంది? కొంప ఏమైనా మునుగుతుందా? సైట్ విజిట్, సీఎం ఫిట్టింగ్. అంటుకున్న బొగ్గుగని ముఖ్యమంత్రి చేతికి మసి. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామర్దే. నైనీతో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. ఇక చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ హరీష్ రావు డిమాండ్. ఈలదోటి బాధ. ఇక వాటాల కీచులాట. 90 బ్లాక్ లో ఏటా వచ్చే 1600 కోట్ల పైన పెద్దల కన్ను. సన్నిహితుడి కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తులు. అస్మదీయుడికి దక్కేలా గట్టి మంత్రి ప్రయత్నాలు. తమ్ముడి కంపెనీ కోసం కీలక మంత్రి తీవ్ర పోరాటం. అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం. సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ స్కామ్. సింగరేణిలో ప్రభుత్వ పెద్దల 1000 కోట్ల దోపిడీ. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. మంత్రులకు నిరసన సెగ. చెన్నూరులో వివేక్ నిలిసిన ఏటీసీ భూ నిర్వాసితులు. గ్యారంటీ లేవి ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ? మంత్రి వాకిటి శ్రీహరిని గౌరవ చేసిన మహిళలు. దావకాన తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడ్డగిత్త. వర్ధన్నపేటలోనే ఉంచాలని ఆందోళన. గెలిచినాక 2 ఏళ్లకు మేము గుర్తొచ్చినమా? ఎమ్మెల్యే మురళీ నాయక్ కు ఏటిగడ్డ తండ ప్రశ్న. ఇక మెగా క్లస్టర్ మంజూరుకు ఎన్నేళ్ళు?
తెలంగాణ నేతన్నపై ఎందుకంత కక్ష? సిరిసిల్లపై ఏమిటి వివక్ష? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు కేటీఆర్ ఘాటు లేఖ. ఘాట్ అంటే పొగబెట్టి పంపించాను, లెటర్ ఆడికి వరకు కాలిపోతుంది సార్. పారిశ్రామిక వాడలపై పర్సెంటేజ్ పంజా. పాష మైలారంలో 27 కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ నేత. వరల్డ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మరో లీడర్ కరెక్షన్. చౌటుప్పల్లో ఫ్యాక్టరీ ఓనర్లకు ఎమ్మెల్యే బెదిరింపు. మల్కాపూర్ నుంచి మనోహరాబాద్ దాకా సేమ్ సీన్. కాంగ్రెస్ నేతల దాటికి వణికిపోతున్న యజమానులు. కేసులు ఎన్ని పెట్టిన రేవంత్ ను వదలం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరలించేందుకు సీఎం డ్రామాలు. బామ్మర్ది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడుతుండటంతోనే వనకు హరీష్ పై కావాలని కక్ష సాధింపంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.